ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి మాధురి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఆవిడ తనుజ గురించి చెప్పిన మాటలు వింటే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే. అయితే 'బిగ్ బాస్' బజ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది కదా! అక్కడ శివాజీ గారు అడిగే ప్రశ్నలు చాలా అంటే చాలా ఆహ్, చాలా ఘాటుగా, పదునుగా, చురకత్తుల్లా ఉంటాయి. నిజానికి అది శివాజీ గారు అడుగుతున్న ప్రశ్నల కన్నా కూడా ఆడియన్స్ తరఫున అడుగుతున్న ప్రశ్నలని చెప్పొచ్చు. అయితే ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నంత వరకు మాధురి గారు తనూజ నాకు చాలా ఇష్టం. తనంటే నాకెంతో ఇష్టం. తన తన కోసం నేను ప్రాణాలిస్తా అన్న వ్యక్తి, మరి తనూజ దగ్గర నుంచి ఎందుకని తను గోల్డెన్ బజర్ పవర్ తీసుకోలేదు? అసలు తనూజ లోపల ఏం చేస్తుందన్న విషయాన్ని షాకింగ్‌గా చెప్పింది. అయితే తనేమందంటే, తనూజ మంచమ్మాయి. తను జెన్యూన్‌గానే ఉంది. కానీ గేమ్ విషయంలో తనకి పక్కా క్లారిటీ ఉంది. గేమ్ ఎలా ఆడితే తను ఎలా గెలుస్తుందన్న విషయం పైన తనకి మంచి పట్టుంది. అలా అని నేను తనూజ ఫేక్‌గా ఉంటోంది అని మాత్రం అనను. తను ఆడే గేమ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ తనసలు గేమే ఆడటం లేదు. తనెలా ఉందో అలాగే మనకు కనపడుతోంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే తన గేమ్‌లో మనందరం కూడా తన గేమ్‌లో చాలా ఫోకస్‌ని చూడొచ్చు. నేనైతే ఖచ్చితంగా తన విషయంలో అది గమనించాను. అయితే తను అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే తను నమ్ముకున్న వాళ్ళు కూడా తనని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్న సమయంలో తను బాధకి కుమిలిపోతుంది. నిజానికి తను ఎక్కువగా ఎమోషన్స్‌ని, బాండింగ్స్‌ని పెట్టుకోవడమే తను చేస్తున్న తప్పు. అలా పెట్టుకోకుండా ఉండడమే కరెక్ట్ అంటే అప్పుడు వెంటనే శివాజీ గారు మరి మీరు కూడా బాండింగ్ పెట్టుకున్నారు కదా తనుజాతో అంటే, నేను ఒక్క తనుజాతోనే పెట్టుకున్నా. కానీ తనుజ అటు సుమన్ శెట్టి గారితో, ఇమ్ముతో, భరణి గారితో ఇలాగా చాలా మందితో తను బాండింగ్స్ పెట్టుకుంది. అలా పెట్టుకోవటం వల్ల తనకి హెల్ప్ చేస్తారు అనుకున్న వాళ్ళు ఆఖరి నిమిషంలో హెల్ప్ చేయకపోయేటప్పటికి తన మానసిక స్థితి చాలా డిస్టర్బ్ అవుతోంది. తను గేమ్ మీద ఫోకస్ పెట్టలేకపోతోంది అంటూ పేర్కొంది. అయితే తనేమో ఫిజికల్ టాస్క్ పరంగా ఏమీ గెలవలేదు. నన్నడిగితే ఇమాన్యుల్ కూడా చాలా మంచి ఆటగాడు. తనకి కూడా ట్రోఫీ వచ్చే అవకాశం ఉంది. తనూజాకా, ఇమాన్యుల్‌కా ట్రోఫీ అంటే ఇమాన్యుల్ అని చెప్తాను. ఎందుకనంటే ఇమాన్యుల్ నిజం చెప్పాలి అంటే ఒక మల్టీ టాలెంటెడ్ ఆల్ రౌండర్. తనలాంటి ఆట ఆడేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాకు తెలిసి ట్రోఫీ ఇమాన్యుల్‌కి వస్తుందని అనుకుంటున్నాను అంటూ తనూజ విన్నర్ మెటీరియల్ అయినప్పటికీ తనలో లోపాలున్నాయని, ఇమాన్యుల్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయని పేర్కొంది.